అద్భుతమైన టైటిల్స్ పెడతాం సినిమాలకి. ఫర్ ఎగ్జాంపుల్ జగదేక వీడు అతను ఒక సుందర అని టైటిల్ ఉంది. ఎంత మంచి టైటిల్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఇలాంటివి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ టైటిల్స్ పెట్టిన తర్వాత జగదేక వీడు అతను సుందర కాస్త JVAS అవుద్ది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు SVSC అవుద్ది. అంతెందుకు మొన్న వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి ఆల్ఫాబెట్స్ కూడా పూర్తి వాళ్ళ MSG అంట. సో అలా అన్ని షార్ట్ ఫార్మ్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇది కూడా హే భగవాన్ అంటారా, హే భగవంత్ అంటారా అని కూడా లేదు, హై అంటారు అనుకోని నేను హై ఫిక్స్ అయ్యా. సింపుల్ గా ఏ మూవీ అంటే హై అని. సో ఆ విధంగా ఆ ట్రెండ్ అంతా కంటిన్యూ అవుతున్న ప్రాసెస్ లో ఇప్పుడు నాకు తెలిసిన ఇంకా గొప్ప విషయం ఏంటంటే మారిన సినిమా టైటిల్స్ లిస్ట్ చూపించినప్పుడు అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్. అంటే సినిమా బాగా నచ్చి ఈ టైటిల్ కూడా మార్చడం వల్ల ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఒక ఉద్దేశంతోనే ఆ టైటిల్ మార్చమని సలహా ఇచ్చారని నేనైతే అనుకుంటున్నాను. ఈ కథ ఉన్న దగ్గర నుంచి కూడా నేను నా క్యారెక్టర్స్ ఎప్పుడైనా మా డైరెక్టర్ గోపి నా దగ్గరికి వచ్చినప్పుడు నా క్యారెక్టర్ వరకు చెప్తాను. పాపం ఆయన వచ్చాడు. మనకి రైటింగ్ అంటే కొంచెం పిచ్చి కదా, 2-3 క్వశ్చన్లు అడిగా. 45 minutes గాన్ షూటింగ్ ఆపి మరీ చెప్పడం మొదలు పెట్టాడు. నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నేను ఒకటే అన్నా, ఈ సినిమా చెడిపోవాలి అంటే మీరు పెద్ద తపస్సే చేయండి. మామూలుగా అయితే యాజ్ ఇట్ ఈస్ గా వచ్చిన తీరు తిన్ను ఎన్ని సర్ప్రైజ్లు అంటే ఇందులో ఏదేవి చెప్పాలో తెలియదు. ముఖ్యంగా మొన్న టీజర్ గానీ ఒక ట్రైలర్ గానీ ఏదైనా చూసిన ఆడియన్స్ అందరికి ఒక చిన్న కాదు చాలా పెద్ద క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఏంటంటే ఏదో బిజినెస్ అంటున్నారు, ఏం బిజినెస్ అని. నిజంగా కథ తెలిసినోడిగా నాకు గెస్ వర్క్లు ఎన్ని విన్నానంటే నాకు ఒక దగ్గర చిన్న షాకింగ్ కూడా అనిపించింది. మొన్న వచ్చిన దాంట్లో నా క్యారెక్టర్ వచ్చి ఇటువంటి బిజినెస్ లో నడవడానికి వీలు లేదు అని అంటున్నప్పుడు గ్యాంబ్లింగ్, అక్కడ ఏదో మందు ఇవన్నీ చూపిస్తుంటే ఒక 2-3 అడగడం కూడా జరిగింది. అదే ఫైనల్ గానే అది కాదు అని చెప్తే అసలు ఏంటని అడుగుతాడు. సరే అడిగితే మనం చెప్పేస్తాం ఏంటి, అదేం చెప్పలేదు కానీ ఒక మాత్రం చెప్తా. ఈ క్యూరియాసిటీతో 50% వచ్చే ఆడియన్స్ ఆ కథ విని ఆ సర్ప్రైజ్ చూసి దానితో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తూనే అద్భుతమైన ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. అది మాత్రం నిజంగా స్టన్నింగ్. చాలా కాలం పాటు నిలబడిపోయే సినిమా అన్న విషయం నాకు ముందే తెలుసు. ఇప్పుడు ఈ టైటిల్ రెఫరెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా అర్థమైపోయింది. ఇది 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 అన్డౌటెడ్లీ అండ్ ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ విత్ హైలీ ఎమోషనల్ డ్రామా. ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే సుహాస్ అతని మేము నిజంగా మెచ్చుకోకుండా ఉండలేము. ఎందుకంటే సందీప్ కృష్ణ గారు చాలా బాగా చెప్పారు. అదే నేను అంత బాగా చెప్పలేకపోతాను. బట్ అతను సినిమా గురించి అన్ని చూసిన వ్యక్తి కాబట్టి సుహాస్ పట్టుకున్నల బంగారం అవుతుంది అని అనుకునే రోజుల్లో తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన పట్టుకున్నల బంగారం అవుతుంది, ఆయన బంగారాన్ని పట్టుకుంటాడు. సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అన్నది ఎంత కీలకమైన రోల్ ప్లే చేస్తుందో ప్రతి యాక్టర్ కి తెలుసు. అందరూ మంచి సినిమా చేయాలని అనుకుంటారు, అన్ని నమ్మకాలతో దిగుతాం, కానీ ఏది ఎలా అవుతుందో తెలియదు. ఇటువంటి కాంపిటీషన్ లో, ఇటువంటి ఇన్సెక్యూరిటీలో ఏమి చేప కింద నీరులాగా మెల్లగా ఒక సుహాస్ గాని ప్రియదర్శి అఫ్ కోర్స్ లేకపోయినా గురించి చెప్పొచ్చు కదా, మంచి దీంట్లో ఉన్నప్పుడు డెఫినెట్ గా అటువంటి వాళ్ళ సినిమాలు అనేటప్పటికి డెఫినెట్ గా టైటిల్ ఏంటి అన్నది ఎవరు చూడరు. ఇది సుహాస్ సినిమా అనుకుని వెళ్తారు. ఇంకొక అద్భుతమైన సర్ప్రైజ్ ఏంటంటే కాత్యాయని అలాగే పిలవాలని ఇష్టపడతాను అమ్మాయిని. ఎంత వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటే ఇక సుదర్శన్ గాని, ముఖ్యంగా సుదర్శన్ కొత్తగా చెప్పడానికి ఏం లేదు, ముఖ్యంగా నరేష్ గారు అండి. ఆయనతో ట్రెండ్ నడుస్తుంది ఈ మధ్య. ఏంటి 2 పెళ్ళి అని అడిగితే మన పండగ వచ్చేసిన వాళ్ళు కాదు, మళ్ళీ పెళ్ళి అంట. దానికి క్లాప్సే. ఆయన పెళ్లి గురించి సపోర్ట్ చేసిన క్లాప్సే, విడిపోతున్న క్లాప్సే, ఆయన ఏం చేసిన క్లాప్సే. పక్కన పెడితే ఇమోషన్స్ పరంగా ఆయన లైనప్ అంతా చూస్తున్నాం. ఒక యాక్టర్ గా, కో యాక్టర్ గా అసలు ఎంత బాగుందంటే, అంటే కొంతమంది యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో అంటే అది గ్యారంటీ ఆడేస్తుంది అని నమ్మకం కలిగించే యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాకి ఇటువంటి కథకి అంటే హైలీ ఎమోషనల్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వీటన్నిటితో పాటు డ్రామా మొత్తం ఏవే ఉండాలంట అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని చాలా బ్రహ్మాండంగా ఎలివేట్ చేసే మ్యూజిక్ వివేక్ సాగర్. ఈ రాక్ ఇట్ మామూలు కాదు. అతనికి స్పెషల్ అప్రిసియేషన్, స్పెషల్ మెన్షన్ ఈ మూవీలో ఉంటుంది. అఫ్ కోర్స్ అన్నిట్లో ఉంటాయి, కానీ ఇది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇట్స్ నాట్ అ ప్రమోషన్, ఇట్స్ అ ప్రామిస్.
ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. సూపర్ హర్షవర్ధన్ గారు, రెడీగా